చెప్పేసేసి మళ్ళీ ఈ మధ్య ప్రవేశపెట్టింది. ఇప్పుడే చెప్పారు వేణు గారు, మన కులస్తులు అసలు మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా పెడల గురించి. ఎందుకంటే మన జిల్లాలో పెడల్లోనే దేవాంగ సభ్యులు ఎక్కువగా ఉండేటువంటి మున్సిపల్, ప్రధానంగా ఒక మున్సిపల్ చైర్పర్సన్ జిల్లాలోనే దేవాంగ సభ్యులు ఎవరున్నారంటే మన పెడల సభ్యులు వేణు గారు, లేదా గొడ్డువారు, లేదా వీరు కనిపిస్తారు. దానికి గర్వపడి జిల్లాలోనే చెప్పుకునేటువంటి అవకాశం. మరి ఇట్లా ఒక్కటిగా చెప్తున్నాం, మరి ఎప్పుడు వ్యాపింప చేస్తాం మనం. కాబట్టి నాయకత్వ లక్షణాలు సంఘాన్ని పఠిస్తున్నాం. దీనికి రాష్ట్ర నుంచి నాయకత్వం కావాలి. ఆ రాష్ట్ర నాయకత్వం నుంచి అకాడమిక్ క్యాలెండర్ గా ఇదిగో మీ కార్యక్రమాలు చేయండి, మనం చాలా చేసుకోవాలి. నేను చెప్పాను మహాసభలు దేనికోసం నిర్వహిస్తున్న మహాసభలు, ఎవరి కోసం నిర్వహిస్తున్న మహాసభలు, దాని యొక్క దిగ్విజయం ఏంటి, దాని యొక్క ఏమిటి నేను చెప్పాను. పెద్దలకి వేదిక పైన ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ మహాసభలు బలహీన బడుగు పక్కదిక్కిన దేవాంగ నేత కార్మికులకి ప్రభుత్వం తరఫు నుంచి, అలాగే విద్యార్థులకి దేవాంగ విద్యాభ్యాసం కలిగినటువంటి బిడ్డలకి ఏమి చేస్తుంది దాన్ని ఆలోచించి రిజల్యూషన్ లో పెట్టి ఎజెండాలో పెట్టి దాన్ని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంకా సమస్యలు మన సమస్యల మీద ఏమేంటి మనం అనేటువంటి పోరాటం చేసి వాటిని మనం ప్రతిపాదించాం. మహాసభ నిర్వహించిన తర్వాత దాన్ని మనం ఎంతవరకు సాధించామనేటువంటి ప్రతి నేత కార్మికుడు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మహాసభకు ఉంది. అలాంటి అప్పుడు ఏదైతే జవాబుదారీగా ఉన్నప్పుడే ఆ మహాసభ దిగుజ అవుతుంది. లేకపోతే లక్షలు కోట్లు వెచ్చించి ఏదో 3 రోజులు బ్రహ్మాండంగా జరుపుకున్న మహాసభని అనేటువంటిది కాదు. దాని రిజల్ట్ ఏంటి, దాని ఫలితం ఏంటి అనేటువంటి నేత కార్మికులకి, అలాగే దేవాంగ బిడ్డలకి విద్యాభ్యాసం అనేటువంటి గడపడానికి ఇట్లా ఎంతవరకు దోహదపడుతుందో జవాబుదారీగా ముందుగానే మనం వాటిని ఆలోచించి తీర్మానం చేసి రిజర్వేషన్ లో పెట్టి దాని ఫలితం మనందరూ కూడా బలహీన వర్గానికి అందేటట్టుగా చూడాలని చెప్పేసి అప్పుడే ఆ యొక్క మహాసభలో ఏదైనటువంటి దిగ్విజయం అవుతాయని చెప్పేసి నా యొక్క నమ్మకం. అప్పుడు మనం అందరం కూడా సంతోషించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అనమాట. కాబట్టి దేవాంగ సోదర సభ్యులారా, మరొక్కసారి మీ అందరినీ కూడా కోరేటువంటిది ఏంటంటే సంగీతం, నాయకత్వ లక్షణాలు, పిల్లల్లో డైనమిజం, చదివించడం, చదువు ద్వారా ఇవన్నీ వస్తాయి. మరి సమాజాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది, సమస్యల్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ రీతిలో బిడ్డల్ని బాగా విద్య కల్పించండి. అలాగే మన సంఘం చాలా చోట్ల ఏనేటువంటి విద్య పిల్లలకి ఉచితంగా వసతి ఏర్పాట్లు ఏనేటువంటి ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. అనంతపురంలో ఉన్నాయి, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉన్నాయి. అనేక ఏనేటువంటి వసతులు ఉచితంగా ఫ్రీగా ఉండి చదువుకోవటానికి భోజన సౌకర్యాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుందాం. మన యొక్క విద్యా శాతాన్ని పెంచుకుందాం, నాయకత్వ లక్షణాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆ ద్వారా మన సమస్యల్ని సాధించుకుందాం. ద్వారా ఏ రంగంలో అయినా సరే, ఒక రాజకీయమే కాదు, రాజకీయం గురించి మాట్లాడటం ఏది కాదు, అనేక ఏనేటువంటి రాజకీయవేత్తలు ఉంటాం కాబట్టి రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ముందుకు వెళ్ళొచ్చు. ఎక్కడో చెన్నై నుంచో మహారాష్ట్ర నుంచే కాదు, ఇక్కడనే మనం అయినటువంటి ఆ వర్తక వ్యాపారం ఇక్కడే మన బ్రహ్మాండ రాష్ట్రంగా అయినటువంటి తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చేనేత నేత పరిశ్రమకి సంబంధించి